8:30 కూడా కాదు, 8:40 అవుతుంది. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తున్నాము. ఈరోజు కూడా ఇక్కడే స్టేయింగ్ దంతెవాడలో. ఇంపార్టెంట్ ప్లేస్ ఎక్కడికి అనేది మనం వెళ్తూ మాట్లాడదాం. హలో ఎవ్రీవన్, రైడ్ విత్ కిట్టీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు డే 3 రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. బట్ లోకల్ రైడ్ ఎక్కడికి ఏంటి అనేది విశేషాలు వెళ్తూ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రైడ్ స్టార్ట్ అయ్యే ముందుగా మనం చేయాల్సిన ఒక చిన్న పని. మనం ఇప్పుడు దంతెవాడ నుండి దాదాపుగా 33 కిలోమీటర్ల దూరంలో ఇంద్రావతి నది ఒడ్డున ఉన్న బార్సూర్ పట్టణానికి వెళ్తున్నాము. అక్కడ ఉన్న 2 పురాతనమైన దేవాలయాల విశేషాలు తెలుసుకుందాం. అవి ఒకటి బత్తీస్ ఆలయము, 2 వచ్చేసి మామ బాంజా ఆలయం. సో అక్కడికి వెళ్ళే వరకు రైడ్ని అయితే ఎంజాయ్ చేయండి. దారి మ్యాక్సిమం మధ్యలోనే ఉంటుంది. రోడ్స్ అయితే బాగానే ఉన్నాయని తెలిసింది. ఇక్కడ పోలీస్ పహారా అయితే ఎక్కువగానే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? వీళ్ళంతా విమెన్ పోలీస్ విత్ వెపన్స్. దంతెవాడ నుండి దాదాపుగా 15 కిలోమీటర్లు వచ్చేసాము. ఇది గీతం టౌన్. ఇది ఒక తహసీల్. ఇది నేషనల్ హైవే 63కి పక్కనే ఉన్నది. ఇక్కడ నుండి దాదాపుగా 20 కిలోమీటర్లు లెఫ్ట్కి వెళ్తే మనం వెళ్ళాల్సిన బార్సూర్ టౌన్కి వెళ్ళిపోవచ్చు. రైట్కి 70 కిలోమీటర్లు వెళ్తే జైదల్పూర్కి వెళ్తాం. సో మనం లెఫ్ట్కి వెళ్ళిపోదాం.
శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1209లో నాగవంశీ పాలకుడు సోమేశ్వరదేవ్ రాణి గంగ మహాదేవి నిర్మించారు. ఈ ఆలయం భగవాన్ శివుడికి అంకితం చేయబడింది. గుడి యొక్క గోడలు, స్తంభాలకు ఎటువంటి శిల్పాలు కానీ అలంకారాలు కానీ లేకుండా చాలా సాదాసీదాగా ఉన్నాయి. గుడి లోపలికి వెళ్ళడానికి 3 వైపుల మార్గాలున్నాయి. బత్తీస్ అంటే 32. ఈ ఆలయాన్ని 32 రాతి స్తంభాలతో నిర్మించడం వల్ల బత్తీస్ ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని 2 గర్భగృహాలతో నిర్మించారు. రెండిటిలోనూ శివలింగాలు ఉన్నాయి. 2 గర్భగుడులకు ఎదురుగా నందిని చూడవచ్చు. 2 గర్భగృహాలతో ఉన్న అరుదైన దేవాలయాలలో బత్తీస్ ఆలయం ఒకటి. ఇక్కడ రాజు సోమేశ్వరదేవు, రాణి గంగా మహాదేవి శివుడిని విడివిడిగా పూజించేవారు. అందువల్ల ఒక ఆలయాన్ని సోమేశ్వర అని, మరొక దానిని గంగదేశ్వర అనే పేర్లతో పిలుస్తారు. గర్భగుడి పైన ఉన్న గోపురం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఆలయం భారత పురావస్తు సర్వే ప్రకటించిన ఛత్తీస్గఢ్లోని రక్షిత స్మారక కట్టడాలలో ఒకటి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న మామా బాంజా ఆలయానికి వెళ్తున్నాం. నాగవంశీ మరియు గంగవంశీ పాలకులు బార్సూర్లో అనేక దేవాలయాలు నిర్మించారు. వాటిలో మామా బాంజా ఆలయం చాలా ప్రత్యేకమైనది. मामा बांजा बनते किधर? ఇదే మామా బాంజా ఆలయం. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయాన్ని ఒక్క రోజులోనే నిర్మించారంట. ఆ విశేషాలు ఏంటో చూద్దాం. మనకైతే ఇక్కడ 2 కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆలయం కూడా భారత పురావస్తు సర్వే ప్రకటించిన ఛత్తీస్గఢ్లోని రక్షిత స్మారక కట్టడాలలో ఒకటి. అప్పటి నాగవంశీ పాలకుడైన రాజు శివుడికి గొప్ప భక్తుడు. తన భక్తిని చాటడానికి ఒక్క రోజులోనే శివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. దానివల్ల తన రాజవంశం యొక్క గొప్పతనం ప్రపంచమంతా విస్తరిస్తుందని అనుకున్నాడు. ఈ కఠినమైన పనిని పూర్తి చేయడానికి 2 వాస్తుశిల్పులను పిలిపించాడు. వాళ్ళిద్దరూ మామ మరియు అతని మేనల్లుడు. ఆ రాజు కోరికను నెరవేర్చడానికి వారిద్దరూ ఒక్క రోజులోనే ఈ గొప్ప ఆలయాన్ని నిర్మించారు. సంతోషించిన ఆ రాజు శిల్పులిద్దరిని పిలిపించి సత్కరించి వారి వేతనాలు చెల్లించాడు. అలాగే శిల్పులిద్దరి గౌరవార్థం ఈ ఆలయానికి వారి పేరే పెట్టాడు. అందువల్ల ఈ ఆలయాన్ని మామా బాంజా ఆలయం అని పిలుస్తారు. ఇక రెండోది,
ఒక గంగవంశీ రాజు బార్సూర్ని రాజధానిగా చేసుకొని చుట్టుపక్కల ఉన్న గ్రామాలను పరిపాలించసాగాడు. ఆ రాజు యొక్క మేనల్లుడు కళలు మరియు వాస్తుశిల్పాలపై ఆసక్తి గలవాడు. అతను రాజుకు చెప్పకుండా ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించడానికి ఉత్కల్ దేశం నుంచి ఒక వాస్తుశిల్పిని పిలిపించాడు. ఈ వార్త విన్న రాజు కోపాద్రిక్తుడై తన మేనల్లుడిని రకరకాలుగా హింసించసాగాడు. అది తట్టుకోలేని మేనల్లుడు రాజు అయిన తన మేనమామని చంపేశాడు. తర్వాత తన తప్పు తెలుసుకొని తన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన మామ అయిన రాజు జ్ఞాపకార్థం ఆలయంలో కళా ఆకారంలో రాజు విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. కొంతకాలానికి రాజు మేనల్లుడి మరణం తర్వాత అతని జ్ఞాపకార్థం అతని విగ్రహాన్ని కూడా ఆలయంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాల కారణంగా ఈ ఆలయాన్ని మామాబాంజా ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయం దాదాపుగా 50 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలో గణేష్ మరియు నరసింహస్వామి విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి. వాస్తుశిల్పులు మామ మరియు మేనల్లుడి యొక్క శిల్పాలు ఆలయ పైభాగంలో కొద్దిగా కనిపిస్తాయి. ఇక్కడ 13వ శతాబ్దం నాటి తెలుగు అక్షరాలతో ఒక శాసనం కనుగొనబడింది. 11 నుండి 13వ శతాబ్దం నాటి కొన్ని శిథిలమైన ఆలయాలు బార్సూర్లో చూడవచ్చు. వాటిలో జంట గణేశాలయము, చంద్రాదిత్య ఆలయం ముఖ్యమైనవి.